తెలుగునాట పెద్ద పండుగ అయిన సంక్రాంతి వచ్చింది అంటే సందడి అంతా ఇంత కాదు. నగరంలో ఎక్కడ చూసినా ఇంకా షాపింగ్ సందడి కనిపిస్తుంది. నగరం నలుమూలల ఎన్ని దుస్తులు దుకాణాలు షాపింగ్ మాల్స్ వచ్చినా సరే జగదంబ సెంటర్ లో ఏటా బట్టల కోసం షాపింగ్ రద్దీ పెరుగుతుందే కానీ తగ్గకపోవడం విశేషం. కుటుంబ సమేతంగా జగదంబ జంక్షన్ పరిసరాల్లో గల బట్టల దుకాణాల్లో షాపింగ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ అధిక సంఖ్యలో సినిమా థియేటర్లు కూడా ఉండడంతో సినిమా షాపింగ్ కూడా ఒకే రోజులో చేస్తున్నారు. ఇక హోటల్స్ కూడా అందుబాటులో ఉండనే ఉన్నాయి. సినిమా షాపింగ్ ఫుడ్ ఒకే రోజులో ఒకే చోట చేసే సదుపాయం కూడా ఉండనే ఉంది. విశాఖ నగరంలో ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు స్థిరపడ్డారు. ఉద్యోగాలు పలు రకాల వ్యాపారాలు చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏటా సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వెళ్తుంటారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల ప్రజలు విశాఖ నుంచి బయలుదేరి కుటుంబ సమేతంగా వెళ్తున్నారు. ఈ కారణంగానే ఏటా సంక్రాంతి సీజన్ లో ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. విశాఖలో ఎక్కడ చూసినా సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తోంది. నగరంలో పలు సంస్థలు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాయి. విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ముగ్గుల పోటీల కారణంగా కోలాహల వాతావరణం నెలకొంది. మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా రకరకాల రంగువల్లులు తీర్చిదిద్దుతూ సంక్రాంతి పండుగకు ఆహ్వానం పలుకుతున్నారు. కానీ సంక్షేమ సంఘాలు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాయి. ఇక బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పల్లె వాతావరణం ప్రతిబింబించేలా మహా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కూడా ప్రజల నుంచి విశేష స్పందన రావటం విశేషం. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మహా సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ భోగి మంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ముగ్గుల పోటీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆఖరుగా సంక్రాంతి సంబరాలు ప్రజలకు పల్లె వాతావరణంలో సందడి చేకూర్చింది. విశాఖ నగరంలో గల పలు కళాశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వన్ టౌన్ లో గల ఏవియన్ కళాశాల, రేసపువానిపాలెంలో గల బుల్లయ్య కళాశాల, ఎంవిపి కాలనీలో గల ఐఐఏఎం ఎంబీఏ కళాశాలలోనూ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో సందడి చేశారు. అలాగే పలు సినిమా పాటలకు ఉత్సాహంగా ఉల్లాసంగా నృత్యాలు చేశారు. కళాశాల ఆవరణలో భోగి మంటలు కూడా వేశారు. దీంతో నగరంలో పల్లె వాతావరణం సాక్షాత్కరించినట్టయింది. అలాగే పలు విద్యా సంస్థల్లో చిన్నారులు కూడా సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవటం విశేషం. పలు రకాల కార్యక్రమాలు నిర్వహించడంతో నగరంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. కళాశాల విద్యార్థులు కొత్త దుస్తుల్లో ముస్తాబై పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఇట్టే ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు సంక్రాంతి వేడుకలు దర్పణం పట్టాయనే చెప్పాలి. ఇక సంక్రాంతి అనగానే సినిమాల సందడి గురించి కూడా చెప్పుకోవాల్సిందే. ఈ ఏడాది కూడా అగ్రతారల సినిమాలు ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. ముందుగా జనవరి 10న హీరో రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ చేంజర్ సినిమా అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. ఇక బాలకృష్ణ, పాయల్ రాజ్పుత్ నటించిన డాకు మహారాజ్ సినిమా జనవరి 12న విడుదలయ్యింది. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతి రోజునే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గేమ్ చేంజర్ సినిమా డివైడ్ టాక్ తో నడుస్తుంది. ఇక వెంకటేష్, అనిల్ రావుపుడి సంక్రాంతికి వస్తున్న సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చిత్ర పరిశ్రమలో మంచి టాక్ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ప్రేక్షక ఆదరణ పొందడం విశేషం. సంగీత దర్శకుడు రమణ గోకుల పాడిన గోదారి గట్టు పాట అబాల గోపాలాన్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. పండుగకు వచ్చిన 3 సినిమాల్లో 2 నిర్మాత దిల్ రాజువే కావటం విశేషం. 3 కొత్త సినిమాలకు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వటం తెలిసిందే. దీంతో ఈ ఏడాది పండుగ సినిమాలను కుటుంబ సమేతంగా చూడాలి అంటే కొంచెం భారమనే చెప్పాలి. కొంతకాలంగా సినిమా థియేటర్లలో ప్రేక్షకులు కరువవుతున్న ఏటా సంక్రాంతి సీజన్ లో మాత్రం హౌస్ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.